ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్ అండి. ముఖ్యంగా ప్రతి ఒక్క మానవునికి కూడా లైఫ్లో మేము సక్సెస్ అవ్వాలి, వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది, ఖచ్చితంగా మేము ఆ గోల్ని రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఉంటుంది. అంటే డబ్బు ఎంత ముఖ్యమో అది ధర్మంగా సంపాదించుకుంటూ ఒక మంచి పేరు రావాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు, కొంతమందికి మాత్రమే సాధ్యపడుతుంది ఇదంతా కూడా. మరి అందరికీ సాధ్యపడాలి అని అంటే వారందరి లైఫ్లో ఒక మంచి గురువు ఉండాలి, ఆ గురువు అనుగ్రహం వీళ్ళపైన ఉండాలి. ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఆ విజయాలన్నీ మీ సొంతం అవుతాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా అసలు గురువు అంటే ఎవరు, గురువుకి అంత ప్రాధాన్యత మనం ఎందుకు ఇస్తున్నాము, ఆ విషయాల గురించి తెలియజేయండి. శ్రీరామభద్రాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే అర్థము గుకారశ్చ అంధకారత్వాత్. అంధకారం అంటే చీకటి అని అర్థం. ఆ చీకటిలో ఒక మనం వెలుతురు ఏ విధానంగా వెలుతురుంటే ఏ విధానంగా జీవనం సాగుతుందో అదే విధానంగా మన అజ్ఞానాన్ని, అంధకారం అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు రుకారస్తు తన్నిరోధక అని దీని యొక్క అర్థం అన్నట్టు. అలాంటి గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. అందుకనే వేదం యొక్క ప్రమాణము కూడా అన్నిటికీ మూలం ఆధారమైనటువంటిది వేదం. వేదం అంటేనే జ్ఞానం అని అర్థం అన్నట్టు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం అంటే ఏమిటి? విద్య బుద్ధులు. తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తే విద్యా బుద్ధులు నేర్పించేటువంటి వారు గురువులు అని అంటారు. లౌకికమైనటువంటి గురువులు ఉండొచ్చు, ఆధ్యాత్మిక గురువులు ఉండొచ్చు. లౌకికంగా విద్య అభ్యసిస్తే ఏమి మనకు లభిస్తుంది? ఈరోజు విద్యాలయాల్లో ఉపాధ్యాయులు చెప్పవలసినటువంటిది ఏంటిది? ప్రధానంగా వినయము. విద్యా దదాతి వినయం. వినయం ద్వారా ఒక గుర్తింపు అనేటువంటిది వస్తుంది. గుర్తింపు అంటే ఏమిటి? సర్టిఫికెట్స్ అంటాం కదా, పాత్ర అంటారు దానిని అంటూ. దానికి ఒక గుర్తింపు, పాత్రత్వాత్. అది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, యూనివర్సిటీలో వచ్చేటువంటి ఒక గుర్తింపు కావచ్చు. దాని ద్వారా ధనం అనేటువంటిది, ఒక ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం ద్వారా పాత్రత్వాత్ ధనం ఆప్నోతి. ధనం మూలం ఇదం జగత్. ద్రవ్యమే, ధనమే చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ అనుకుంటారు నాకు ధనం గిన ఏమీ వద్దండి, ఏదో జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రపంచమంతా కూడా నడిచేటువంటిది ధనమూలం ఇదం జగత్. కృషి మూలం. కృషి అంటే బాగా కష్టపడితే ధాన్యం వస్తుంది. కృషి మూలం ఇదం ధాన్యం. భార్యామూలం ఇదం గృహం. స్త్రీ గృహిణి గృహముచ్యతే అని అన్నారు అన్నట్టు. స్త్రీ ఇంటికి ఆధారం అని చెప్పారు. అట్లా ఆ విధానంగా ఆ ధనం అనేటువంటి వస్తుంది. ఆ ధర్మబద్ధమైనటువంటి ధనం ద్వారా సౌఖ్యం అనేటువంటిది లభిస్తుంది లౌకిక విధానంలో. మరలా ఆధ్యాత్మిక గురువు కూడా ముఖ్యమైనటువంటిది. మీరు అన్నారు అన్ని ఉన్నా కూడా ధనం ఉంటుంది, సంపద ఉంటుంది, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కానీ దానికి చాలా ఒక ఉపదేశం, అంటే ఆ ద్రవ్యాన్ని ఏ విధానంగా ఉపయోగించాలి అంటే, చిన్న జీవితం కలియుగంలో. కలియుగ ప్రమాణం ఎంత అంటే మానవుడిది 120 సంవత్సరాలు మాత్రమే, పూర్ణాయుష్. శతమానం భవతి అని అంటారు కదా. కాబట్టి దీన్ని మనము ఏ విధానంగా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే, గురువును ఆశ్రయించడం ద్వారా మనకు జ్ఞాన మార్గాన్ని మనకు బోధిస్తాడంట. మనకు గురువులు చాలా మంది ఉన్నారు. అందులో ప్రధానంగా నడిచే దేవుడు ఎవరండి? నడిచే దేవుడు అంటే పరమాచార్య స్వామి వారు, కంచి పరమాచార్య స్వామి వారు. ఆ చిత్రపటం తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని అంటారు అన్నట్టు. ఆదిశంకర భగవత్పాదులది అదే విధంగా కంచి పరమాచార్య స్వామి వారిని దర్శిస్తే చాలు మనలో ఒక మంచి భావనలు
ఎందుకంటే చాలా మంది చూడనటువంటి వారు కూడా ఉన్నారు కదా, అవును. వారి యొక్క ఉపదేశం చాలా గొప్పనైనటువంటిది. గురువు అనుగ్రహం ఉండడం ద్వారా మైత్రి అనేటువంటిది లభిస్తుంది. ప్రపంచంలో ముఖ్యమైనటువంటిది ఏంటిది? మైత్రి. అటు కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రపంచ దేశాల మధ్య కావచ్చు. అవును. ఈరోజు చూడండి, చాలా మంది ఆర్థిక మాంద్యం వచ్చింది అని అంటారు. ఎందుకు వచ్చిందండి? ఈ యుద్ధాల ద్వారా. యుద్ధ వాతావరణం ఉంటే ఏమవుతుంది? అంతా కూడా ప్రపంచం అంతా కూడా స్తంభిస్తుంది. అంతే. కావున క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలంటే అందరి మధ్యలో సఖ్యత, ఐక్యత అనేటువంటిది కలియుగంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కావాలి. దానికి ఏమిటి? మైత్రి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. పరమాచార్య స్వామి వారి యొక్క ఉపదేశ మంత్రం అండి. ఐక్యరాజ్య సమితిలో ఎంఎస్ అమ్మ, సుబ్బలక్ష్మి అమ్మ ఇది గానం చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే చాలా గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దీనిని పాడిన తర్వాతనే అన్ని కూడా కీర్తనలు పాడుతూ ఉంటారు. కర్ణాటక సంగీతస్తులే కాదు, ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాలండి ఇవి. మైత్రీం భజత అఖిల హృజైత్రీం. మైత్రి అంటే స్నేహ భావన ఉండడం ద్వారా ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఒక దగ్గర నుండి ఒక గ్రామానికి వెళ్తారు, అతనితో మీకు పరిచయం ఉండదు, భాష రాదు. ఉత్తర భారతదేశానికి వెళ్తారు, లేకపోతే ఒరిస్సా వెళ్తారు, తమిళనాడు వెళ్తారు, భాష రాదు. మీరు మీ యొక్క హావాభావాల ద్వారా కూడా స్నేహం చేయొచ్చంట. స్మితం అంటాం కదా, అలా ఒక మైత్రితోని వారిని ఏదైనా మాకు ఈ మార్గం ఎటు అంటే చూపిస్తారా లేదా? అదే మన యొక్క శరీర ఆకృతిని బట్టి వస్త్రేన వపుషా వాచా విద్య వినయేన చాని అన్నారంట. అందుకనే ఆ విధానంగా మైత్రి ద్వారా ప్రపంచాన్నంతా కూడా మైత్రీం భజతాం అఖిల హృజైత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత. అంటే తనను తాను ఏ విధానంగా చూసుకుంటారో ఇతరుల యందు కూడా అలాంటి దృష్టి ఉండడము. లోష్టవత్ పరద్రవ్యాని ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్యతి స పండిత. స్కాలర్, గొప్ప జ్ఞాని ఎప్పుడు అవుతాడు అనంటే గురువు యొక్క అనుగ్రహము చేత. మనకు తెలియకుండా ఏదైనా ద్రవ్యం మనకు వస్తే, చేతికి వస్తే, అది లోష్టవత్ అంటే మట్టి చేతికి అంటుకుంటే ఏ విధానంగా మనం కడుక్కుంటామో మనది కాంది మనం తీసుకుంటే సంతృప్తి ఉండదు, ప్రశాంతత కూడా ఉండదు. అలా గురువును ఆశ్రయించడం ద్వారా మన స్వధర్మం, స్వార్జితం ఉత్తమం అనేటువంటి ఒక జీవనాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధానంగా ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత. అంటే ఏదైనా చిన్న సమస్య వస్తుంది అనుకోండి, ఒక మాట మనం అంటే ఇంకొక మాట అక్కడ పెరుగుతూ పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అలాంటి యుద్ధ వాతావరణం వస్తుందో, ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడ కానివ్వండి, ఇప్పుడు మనం వాహనంలో బయటకు వెళ్తుంటాం, ఎవరో అట్లా వెళ్ళేవాడు ఏదో చూసి మనల్ని ఏదో అంటాడు, అది పట్టించుకుంటే మనం ఒకటి అంటాం అనుకోండి, ఇంకా అది పెరుగుతూ ఉంటుంది, అన్ని కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరికీ నష్టం కలిగించిన వాళ్ళు ఉంటాం. కాబట్టి ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని వదిలిపెట్టండి. మన ఇంట్లో కాదు, సమాజంలో కాదు, ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉండకూడదు అని చెప్పారు. స్పర్ధాం త్యజత. మనస్సులో అంటే కేవలం బాహ్యంగా కాదు, మనస్సులో కూడా అలాంటి గుణం ఉండకూడదు, స్పర్ధలు ఉండకూడదు ఎవరి మీద ఎందు. స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం. అంటే ఇది ఆక్రమించాలి, అది దాని మీద అంటే ఆశయంగా జీవించాలి, ఆశతో జీవించాలి. ఆశయంగా అత్యాశ, దురాశ అంటారు చూడండి. ఎప్పుడు కూడా మనం ఇంకొకరిని కంపేర్ చేసుకుంటే అత్యాశ వస్తుంది. ఇప్పుడు కరెంటు పోతుందండి, కరెంటు పోతే మనం ఏం చేస్తాం? వెంటనే దీపం ముట్టిస్తాం. పక్కింట్లో ఉందా లేదా అని అడుగుతామా లేదా? అడుగుతాం. పక్కింట్లో లేదు అంటారు అనుకోండి, అమ్మయ్య వాళ్ళకు కూడా లేదంట. అమ్మయ్య కాదు, పక్క వీధిలో ఉందా అడుగుతాం. ఇంకా అంతా కూడా అంటే అత్యాశ, దురాశ అంటే ఏమి అవుతుంది అని అంటే నాకు లేకున్నా సరే వాడికి ఉండకూడదు, అంతే. ఇలాంటి అత్యాశ. నేను బాగుపడపోయినా పర్లేదు, వాడు మాత్రం బాగుపడకూడదు. ఇలాంటి అత్యాశ, దురాశలు అనేటువంటివి వదిలిపెట్టుమని చెప్పారన్నట్టు. స్పర్ధాం త్యజత. మన జీవనం మనది, మన జీవన విధానం మనది. భగవంతుడు మనకు ఎప్పుడూ ఒకే విధానంగా ఉండదు. ఈ రోజు కంటే రేపు బాగుంటుంది,
రేపటికంటే మరునాడు బాగుంటుంది. కాలమే సమాధానం చెబుతుంది. దీన్నే క్షమ, ఓర్పు అని అన్నట్టు. ఓర్పుగా మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తాం అనుకోండి, ఖచ్చితంగా కాలం అనేటువంటిది కలిసి వస్తుందండి. ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అంటే చాలా మంది జ్యోతిష్య పరంగా కానివ్వండి, వాస్తు పరంగా కానివ్వండి, మాకు వాస్తు బాగలేదా, మా జాతకం బాగలేదా అని అంటారు. జ్యోతిష్యం ఉంది, జ్యోతిష్యాన్ని నమ్మాలి. షట్ శాస్త్రాల్లో జ్యోతిష్యం ప్రమాణమైనటువంటిది. కానీ జ్యోతిష్కులు ఎక్కువైపోయారు. అంటే ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు. కాబట్టి భారతీయ జీవన విధానం ఏమిటి అంటే మంచి గురువును ఆశ్రయించు, గురూపదేశ మంత్రాన్ని ఏవైతే ఉంటాయో వాటిని పఠించు. అది కూడా వంశపారపర్యంగా. పూర్వం ఇన్ని చిత్రపటాలు, ఇన్ని దేవతామూర్తులు, ఇదంతా కూడా లేదు. హాయిగా ప్రశాంతంగా దేవుని దగ్గర దీపారాధన చేయడము, భగవంతుని నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడము, ఇలాంటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసుకోవడము. రాముడు లేనటువంటి గ్రామం లేదు. ప్రతి గ్రామంలో రావి చెట్టు ఆంజనేయ స్వామి ఉంటుండే. అట్లా ఆ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడము, ఇలాంటివి ఉంటుండే. అలా కలియుగం వచ్చిన కొద్ది 20 సంవత్సరాల క్రితం చూడండి, ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మన యొక్క కలి యొక్క ప్రభావం ద్వారా ఎవరిని ఆశ్రయించాలో మనకు తెలుస్తలేదు. అందుకనే మంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన విధానంగా అక్రమమాక్రమణం అని చెప్పేసి ఇలాంటి మనలో ఉండేటువంటి అంతఃశత్రువుల్ని తొలగించుకొని ఒక మంచి ప్రశాంతమైనటువంటి జీవన విధానం ద్వారా వెళ్తే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పారండి. అంటే ఇప్పుడు గురువు యొక్క చిత్రపటం పెట్టుకోమన్నారు. ఇంట్లో మనం దేవత ఆరాధన ఏ రకంగా అయితే చేస్తామో అలాగే గురువుల యొక్క ఆరాధన చేయాలంటారా? ఇప్పుడు ఈ గురువుల చిత్రపటం కూడా పూజా మందిరంలో పెట్టాలా, విడిగా పెట్టాలా? మనం పూజా మందిరంలో ఉంచవచ్చు. మనం ఈశాన్యంలో ప్రధాన ద్వారం చాలా మంది తూర్పులో ఈశాన్యంలో ఉంటుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు గురువుని నమస్కారం అంటే ఈశాన్యంలో మనం ఇంటి లోపల ద్వారం మీద ఉంచి పరమాచార్య స్వామి వారిది కానివ్వండి, ఆదిశంకర్ భగవత్పాదుల వారిది కానివ్వండి, మనకు ఎవరైతే గురువులు ఉన్నారో, గురువు అంటే ప్రధానంగా మనకు కనబడేటువంటి దైవాలు, ప్రత్యక్ష దైవాలు, వారి యొక్క ఉపదేశాలు, ఆ ఎవరి ముఖం చూస్తే మనకు జయము జరుగుతుందో, ఎవరిని ఆశ్రయిస్తే మనకు జ్ఞానము కలుగుతుందో అలాంటి దేవతా పటాలు ఉండవచ్చు. తప్పకుండా పూజాది కార్యక్రమాలు అంటే ఫోటోలకు ఇంతింత బొట్లు పెట్టి ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఫోటో తొండమా తోకనా తెలుస్తలేదు. పూర్వం ఏదో సినిమాలో చెప్పినట్టు మొత్తం హారతలు ఇస్తూ ఉంటారు, మొత్తం బొట్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు బొట్లు కూడా కుంకుమ పసుపు కూడా అంత కల్తీ వచ్చింది. అసలు ఎక్కడ చెప్పలేదండి ఆ ఫోటోలకు బొట్టు పెట్టమని, ఎక్కడ చెప్పలే. మంచి పసుపుతో చేసినటువంటి కుంకుమ మనము, ఎందుకంటే ఆజ్ఞా చక్రం ఉంటుంది కదా, కాబట్టి విభూతి గాని గంధము గాని, ఇక్కడ చలువ అన్నట్టు గంధము చలువ, విభూతి కూడా ఆవు పేడతోని, తర్వాత ఈ బిల్వము సమిదలతోని, మోదుగు సమిదలతోని చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల విభూతి పెట్టుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విభూతి పెట్టుకోవడం, ఇలా మనకు తిలక ధారణ చెప్పారు. ఇంకా దేవుని పటాలకు ఆల్రెడీ ఫోటోకి బొట్టు ఉండే వస్తుంది కాబట్టి వాటికి బొట్లు పెడితే ఆయనతో ముఖం కనబడకుండా 4 రోజుల తర్వాత ఆ చిత్రపటాన్ని తీసుకొని మళ్ళీ ఏదో గుళ్ళోకి వెళ్ళి పెట్టడము, ఇలాంటివన్నీ కూడా కన్ఫ్యూజ్ వస్తున్నారు. అట్లా అన్ని బొట్లు పెట్టమని కానివ్వండి అలా ఏం చెప్పలే. ఆ చిత్రపటాన్ని నిగ్రహం గురించి, ఈ చిత్రము కూడా మనలో నిగ్రహం గురించి, విగ్రహారాధన నిగ్రహం గురించి చెప్పి వెళ్తూ వయస్సు దాటిన కొద్దీ ఒకానొక సమయంలో విగ్రహం లేకున్నా కూడా నువ్వు కూర్చున్న దగ్గర ఏ రూపాన్ని ధ్యానిస్తావో ఆ రూపం మన మనస్సులో ఉండే విధానంగా చూసుకోమన్నారు. దాదాపు ప్రతి ఒక్కరూ కూడా వారాన్ని బట్టి దేవతారాధన చేస్తూ ఉంటారు నిత్యం. అవునండి. సోమవారం అంటే శివుడికి అని, అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క భగవంతుడి కోసం కేటాయించబడింది అని చెప్పి విశ్వసిస్తున్నారు. అదే విధంగా ఆరాధన కూడా చేస్తున్నారు. అసలు నిజంగా శాస్త్రంలో ఈ భగవంతుడికి ఈ రోజు ఆరాధన అని చెప్పబడిందా? మనం కరెక్ట్ గానే ఫాలో అవుతున్నామా? వాటన్నిటి గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ప్రతి వారానికి కూడా వారాద్ ఆయుష్యవర్ధనం అని అన్నారన్నట్టు. కాలమే భగవంతుడి స్వరూపం కదా మనకు. ఈ వారాలలో ఏమిటి అంటే వారాన్ని స్మరించడం ద్వారా మనకు సంస్కృతంలో వచ్చేసరికి సోమవారం అని ఉన్నది కదండి. ఇందు వాసరే అంటారు. ఇందు అంటే ఏంటిది? చంద్రుడికి సంబంధమైనటువంటి రోజు. మంగళవారాన్ని భౌమవాసరే అంటారు. ఇలా వారానికి అధిష్టాన దేవతలు ఉంటారు అన్నట్టు. ఖచ్చితంగా సోమవారం రోజు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. శివుడు చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. అలా పరమేశ్వరుణ్ణి పంచాక్షరి అంటే నమః శివాయ,
ఈ నమశివ అనేటువంటి మంత్రం ఎక్కడ ఉన్నదంటే ఇది మహామంత్రం. ఎక్కడ ఉన్నది? వేదములో, అందులో కృష్ణ యజుర్వేదములో, శ్రీరుద్రం కూడా మధ్యలో ఉంటుంది. ఏదైనా కూడా ఒక వస్తువును, చాలా కాస్ట్లీ అయినటువంటి వస్తువును మనం ఎక్కడ దాచిపెడతాం? బీరువాలో దాచిపెడతాం. ఆ బీరువాలో కూడా ఏం చేస్తాం? అందులో ఒక చిన్న లాకర్ ఉంటుంది, అందులో కూడా ఇంకొక చిన్న పర్సులో పెడతాం అన్నట్టు. అట్లా అంత గొప్పనైనటువంటి మంత్రాన్ని, ఈ నమశివ అనేటువంటి మంత్రాన్ని కృష్ణ యజుర్వేదంలో, శ్రీరుద్రంలో, అందులో మధ్యలో ఒక అనువాకం ఉంటుంది, నమ సోమాయ చ రుద్రాయ చ అనేటువంటి అనువాకం ఉంటుంది. అందులో నమ శివాయ శివతరాయ చ, అట్లా అలాంటి మంత్రాన్ని సోమవారం రోజు కనీసం సహస్రం సమయం ఉన్నటువంటి వారు, లేకపోతే 108 సార్లైనా కూడా ఆ రోజు వేరే ఏమి పనులు చేయకుండా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ నమశివాయ నమశివాయ అనేటువంటి నామాన్ని స్మరించాలి. శక్తి ఉన్నటువంటి వారు వైదిక పరంగా రోజు కూడా వైదికులు రుద్రాభిషేకం ఇవన్నీ కూడా నిత్యకృత్యమే. కానీ వారికి ఎవరైతే అవకాశం ఉంటారో వారు దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో కానివ్వండి, ఇంట్లోనే ఒక చిన్న శివలింగానికి, అంగుష్టానికంటే ఎక్కువగా లేకుండా ఒక చిన్న శివలింగానికి ఓం నమ శివాయ అని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం, అలా బిల్వంని సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. బిల్వ వృక్షం ఏమిటి అంటే లక్ష్మీప్రదం. స్తవ వృక్షోథ బిల్వః, బిల్వ వృక్షం కింద లక్ష్మీ అమ్మవారు ఉంటుందంట. అంత గొప్పనైనటువంటిది. ఇప్పుడు ఉత్తర భారతదేశం, మధ్యప్రదేశ్ వెళ్తే మారేడు కాయల జ్యూస్ ఇస్తుంటారు. అంటే ఇది సైంటిఫిక్ గా కూడా చాలా ఆరోగ్యం. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి కంట్రోల్ కావాలంటే ఆ శివుడి మీద అర్చించినటువంటి బిల్వాల్ని మరల తీసి వాటిని పాడైన అవసరం లేదు, మనం నీటిలో ఉంచేసి తాగేయచ్చు. లేకపోతే చూర్ణని తీసుకొని లోపలికి తీసుకోవడం ద్వారా ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆది భౌతికంగా శరీరానికి రక్ష, మనస్సుకు రక్ష, పరమేశ్వరుడు యొక్క ఆరాధన. చేతులారంగ శివుని పూజింపడేని అన్నారు కదా, అలా సోమవారం పరమేశ్వరుణ్ణి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనలో అప్పుడప్పుడు కూడా బుసబుసలు కొడుతూ ఉంటారన్నట్టు. అంటే అధికమైనటువంటి రక్తపోటు అంటారు కదా, బీపీ, ఇవన్నీ కూడా. అందుకనే మంగళవారం శనివారం చాలా నిష్టగా ఉంటారు చాలా కుటుంబాలు కూడా. ఎందుకు అని అన్నారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషం. నాగారాధన కూడా అంటారు అన్నట్టు. ప్రతి దానికి కూడా మా కులదేవత తెలియదండి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమన్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుండి వచ్చారండి? ఉద్భవించారు వాల్మీకంలో నుండి, పుట్టల నుండి. రాముణ్ణి తీసుకోండి, అమ్మవారిని తీసుకోండి, గణపతికి నాగయజ్ఞోపవీతం అని అన్నారు. ప్రతి దేవతామూర్తి కూడా నాగ సంబంధంగా ఉంటుంది. అలా మనలో ఉండేటువంటి, అంటే ఆరోగ్యం కావాలి అనుకునేటువంటి వారు, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం, బాగా కోపం వస్తే ఏమవుతుందండి? బీపీ పెరుగుతుంది. అనవసరంగా వైద్యులకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మంగళవారం చూడండి, ఎక్కువ గొడవలు, ఎక్కువ ఇబ్బందులు కూడా మంగళవారాలే వస్తాయి. మనకు సంబంధం లేకుండా కూడా ఒక్కసారే మంగళవారం రోజు తెలియకుండా కుటుంబాలలో గొడవలు అవుతుంటాయి మంగళ శనివారాలు. అందుకనే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ఆ రోజు సుబ్రహ్మణ్యాయ నమః, స్కందాయ నమః, చాలా గొప్ప క్షేత్రం ఉందండి తమిళనాడులో. గొప్ప క్షేత్రాలు ఎట్లనో ఆ తమిళనాడులో 6 పడై వీడు అని 6 కడపలు అన్నట్టు, ఇక్కడ మనకు భాగ్యనగరంలో స్కందగిరి ఉంది. అవకాశం ఉంటే మంగళవారం రోజు మీ ఇంట్లో ఆ రాహుకాలంలో దీపారాధన అంటారు. అవకాశం ఉన్నటువంటి వారు స్కందగిరి దేవాలయం, లేకపోతే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించినటువంటి వారికి చాలా జయం జరుగుతుంది. స్వామి నజానామి శబ్దం నజానామి చా పద్యం నజానామి చార్థం నజానామి గద్యం చిదేకా షడాస్యా హృదిద్యోతతేమే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం అని అంటారన్నట్టు. మురుగన్ అని అంటారు. మురుగన్ అంటే అందగాడు అని అర్థం అన్నట్టు సంస్కృతంలో. ఆయనను మురుగన్ అంటారు. వట్రివేల్ మురుగనొక్క హరోం హర అంటారు. అంటే ఆ శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటారు స్వామి. అలాంటి శక్తిని మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన.
అంటే మొత్తం ఉదయం అంతా చెప్పలేదు. ఆ రోజు ఉదయం లేచిన సమయంలో కనీసం 24 గంటలలో గంట సేపు, మాకు గంట వీలు కాదండి, ఒక్క అరగంట అంతే ఆరాధన చేయండి. అంటే అందరికి ఒకటే రుచించదు. ఇప్పుడు రోజు ఒకటే పప్పుతోని ఒకటే దానితో తినం కదా మనము. కాబట్టి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆరాధన చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకు షణ్మతాల్లో ఉన్నటువంటివే, ఆ జగద్గురువులు అనుగ్రహించినటువంటివే. బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి, అవునా, వెంకటేశ్వర స్వామి విష్ణువు, బుధుడికి అధిష్టాన దేవత అంటారు. విష్ణువు నారాయణ, ఆ విష్ణు సంబంధమైనటువంటి దేవత ఆరాధన చేస్తే చాలా విశేషం. తర్వాత గణపతిని కూడా ఆరాధించవచ్చు బుధవారం రోజు. విశేషంగా బుధవారం రోజు ఆ మహాగణాధిపతిని సుజలం సుఫలం సస్యశ్యామలం, గణపతికి ఇష్టమైనటువంటివి ఏమిటి అండి? గరిక. గరిక మనకి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఆయనకు చాలా దూర్వా అంటారండి, దూర్వా రోహంతో. ఆ విధానంగా దూర్వలతో గణపతికి ఆరాధన చేస్తే అనుగ్రహం లభిస్తుంది. గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఒక 108 టైమ్స్, లేదండి కనీసం 11 సార్లన్నా చేయండి. ఉదయం లేవగానే వారిని వీరిని తిట్టే బదులు, వారితో వీరితో మాటలు పడే బదులు కనీసం అన్ని వదిలిపెట్టేసి ధ్యానం చేయండి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమున్నా కూడా 50 సంవత్సరాల వరకు నువ్వు అలవాటు చేసుకుంటే తర్వాత ఇది అలవాటు అవుతుంది నీకు. 50 సంవత్సరాల తర్వాత నువ్వు కూర్చో, ధ్యానం కూర్చో, జపం కూర్చో అంటే ఎక్కడ ఉంటుంది? మనకు అంత్యకాలంలో మనం ఏ విధానంగా జీవనం సాగుతామో అప్పుడు కూడా అదే ఆలోచనలు ఉంటాయి. రోజు కూడా ఇదే జీవనం, పిల్లలు ఇదే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే అని కాకుండా అలా భగవంతుడి యొక్క ధ్యానం, ఇందులో ఉండేటువంటి ఒక తత్వాన్ని, మంచిని మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా. అలా గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం. ఆ రోజు మళ్ళీ ఏ రోజుకు ఆ రోజు వస్త్రాలు కూడా ఉన్నాయండి. కొంతమంది ఆ రోజు 7 వారాల నగలు అంటారు కదా, అవును, అట్లా ఉంటుంది ఖచ్చితంగా. చంద్రుడికి ఒకటి, తర్వాత కుజుడికి ఇప్పుడు 7 వారాల నగలు పంపించారు అని పూర్వం ఉంటుండే కదా. ఆ కుజుడికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి పగడము, బుధుడికేమో ఎమరాల్డ్ చాలా కాస్ట్లీ. అట్లా గురువుకి ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఉంటుంది అన్నట్టు. వస్త్రం కూడా ఎల్లో అన్నట్టు. అట్లా ఆ రోజు అలాంటి వస్త్రాలు ధరించి చేసేటువంటి విధానం కూడా ఉంది. అట్లా గురువారం రోజు గురువు యొక్క అనుగ్రహం కావాలంటే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు, కలియుగంలో దత్తాత్రేయ స్వామి వారిని మించినటువంటి గురువు దైవం లేదండి. అలా శుక్రవారం రోజు, ఎవరండి శుక్రవారం? అమ్మవారు లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీదేవిని ఎవరైతే ప్రతి శుక్రవారం రోజు అందరూ కూడా శుక్రవారం రోజు శిరస్నానం చేస్తారు. ఇంకా మిగతా వారాలు ఉన్నా లేకున్నా కూడా కొంతమంది మిగతా అంటే ప్రత్యక్షంగా నేను పలకను గాని కొంతమంది ఆ రోజే ధ్యానము ప్రార్థనలు కూడా చేస్తుంటారు. వాళ్ళు బయట దేశాల్లో కూడా సుసంపన్నంగా ఉన్నారు. కాబట్టి అట్లా ఆ విధానంగా శుక్రవారం చాలా గొప్పనైనటువంటి రోజు, లక్ష్మీప్రదమైనటువంటిది. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ సింధురం బంధురాననం అంగం హరేహే. కనకధారా స్తోత్రం. శంకర భగవత్పాదుల వారు ఒక ఆవిడ దగ్గరికి భిక్షకై వెళ్ళిన సమయంలో ఆవిడ మొత్తం ఇల్లంతా కూడా వెతుకుతుంది. వెతగ్గా ఒక చిన్న ఎండిపోయినటువంటి ఉసిరిక కాయ దొరుకుతుంది. అలా స్వామి వారికి భిక్షగా వేస్తుంది. స్వామి ఒక్కసారి అలా లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తాడు. కనకధార, అలా ఆ కనకధార వృష్టి ఆ ఇల్లంతా కూడా సువర్ణమయం అవుతుంది. అందుకనే దక్షిణ అంటే ఏమిటి అంటే హిరణ్యం తుభ్యమహం సంప్రతదే నమః, బంగారం ఏమన్నారు. ఇప్పుడు అన్ని కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నోట్స్ మన దగ్గర కరెన్సీ విధానంగా మారింది. కానీ పూర్వం ఏమిటి అంటే బంగారమే కదా, అందుకనే అవి రేట్లు బాగా పెరుగుతూ ఉన్నాయి. అదే గొప్పనైనటువంటిది. అలా శుక్రవారం రోజు ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో, లక్ష్మి అనగానే ఏమిటి? వరలక్ష్మి వ్రతం అంటాం. వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? వరాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి అని చెప్తారు. కానీ వర అంటే ఏమిటి? వరుడు అంటే ఎవరండి? పెళ్లి కొడుకు కదా. మన వివాహంలో వరుడిని నారాయణ స్వరూపకంగా భావిస్తాడు. లక్ష్మీ నారాయణుల్ని ఆరాధన చేయలేదు. లక్ష్మీ నారాయణ సంబంధమైనటువంటి హృదయం కానివ్వండి, ఆ రోజు ఈ కనకధార స్తోత్రం పఠించినటువంటి వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజండి
వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు, హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. చాలా ప్రధానమైనటువంటి దైవం. చూడండి, ఆ రోజు రాత్రి అంతా కూడా దేవాలయాలు 1 గంట వరకు కూడా, ఉదయం 2 గంటలకు తీశారు అంటే రాత్రి వరకు కూడా అన్నిటికంటే ఆ హనుమంతుడి ఆరాధన చాలా విశేషం అండి. హనుమంతుడికి ఒక ప్రదక్షిణలు, హనుమంతుడి దేవాలయానికి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా మనం ప్రదక్షిణ చేయాలి. ఆయనకు ఒక 11 ప్రదక్షిణలు చేసుకొని, అంటే దేవాలయం విషయంలో. ఇంట్లో మాత్రం ఆరాధించాల్సినటువంటిది హనుమంతుడిని యొక్క స్తోత్రాలు ఉన్నాయండి చాలా విశేషంగా. తర్వాత శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ సుందరకాండ అనేటువంటిది, అందులో నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానులేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. లేదండి మేము ఇంట్లో ఇంత పెద్ద శ్లోకం చదువుకోలేమండి అంటారు. ఒకటే నామం అండి, శ్రీరామదూతాయ నమః, హం హనుమతే నమః. మాకు బీజాక్షరం పలకడం కష్టం, సింపుల్ వర్డ్ హనుమతే నమః. హనుమంతాయ అనకూడదు. ఇప్పుడు గురు శబ్దానికి వచ్చేసరికి గురవే నమః ఉంటుంది, కృష్ణుడికి వచ్చేసరికి కృష్ణాయ ఉంటుంది, గణేశుడికి వచ్చేసరికి గణేశాయ నమః ఉంటుంది. అంటే గణేశుడికి నమస్కారము. ఎట్లనో మనం కూడా మీకు ఈ వస్తువు ఇస్తున్నా అంటే ఎలా ఉంటుంది, మీకు అంటే అక్కడికి ఆపేస్తే ఎలా ఉంటుంది, మీరు అని ఆపేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే మన యొక్క వాక్కు చాలా గొప్పనైనటువంటిది, వ్యాకరణం చాలా గొప్పనైనటువంటిది. హనుమతే నమః అన్నారు. హనుమతే నమః, హనుమతే నమః. ఆ రోజంతా కూడా శనివారం కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందుకనే అతి బలవంతుడైనటువంటి హనుమంతుడిని ఆరాధన చేయాలి. మనం ఇంట్లోనే ఉన్న దగ్గరనే సింధూరం పెట్టుకోవడము, తర్వాత హనుమంతుడికి ఇష్టమైనటువంటి దాడిమి ఫల నివేదన చేయడము, ఇలా రోజు కూడా మనం తినే ఏదైతే మనం భోజనం చేస్తామో దాన్ని తప్పకుండా శుచిగా స్నానం చేసి మాత్రమే ప్రసాదం మనం ఉండాలి అని అంటారు అన్నట్టు. అది కూడా మనం వండే ముందు కూడా 2 గింజలు, ఇంతకుముందు పొయ్యిలు ఉంటుండే దాంట్లో వేస్తుంటారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కాబట్టి అన్నం ఉడికిన తర్వాత ఒక 2 గింజలన్నా కూడా భూమి మీద వేయాలి అని అన్నారు. చివరికి ఛాయ్ తాగుతున్నా సరే ఒక నమస్కారం ఏది చేసినా కూడా భగవత్ అర్పితంగా చేయాలి అని అన్నారు. ఇట్లా ఆదివారం వచ్చేసరికి పూర్వం ఏమిటి, ఈరోజు ఆదివారం అంటే సెలవు, కానీ పూర్వం ఏమిటి అంటే ఆదివారాన్ని ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అనంటే ఆ రోజు ఉపాసనకు యోగ్యమైనటువంటిది. ఆ ఉద్దేశంతోనే సెలవు అనేటువంటిది ప్రకటించారు. అందరికీ కూడా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం అండి. మీరు వీక్ అంటే వారం రోజంతా కూడా చాలా ఎనర్జీగా ఉండాలి అని అంటే నిద్ర ఎనర్జీని ఇస్తుంది, కానీ ఆ ఆదివారం ఏ విధానంగా గడుపుతామో మిగతా 5 రోజులు ఆ ప్రభావం ఉంటుంది. ఆ రోజు ఏమాత్రము అంటే ఈ మధుమాంసాలకి దూరంగా ఉండి సూర్య భగవాను ఆరాధించినటువంటి సూర్యోపాసన చేయాలన్నట్టు. సూర్య భగవాను ఎవరైతే ఆరాధిస్తారో ఆదిత్య హృదయ స్తోత్రం చేయాల్సినటువంటి వారు ఆదిత్య హృదయ స్తోత్రం, లేకపోతే సూర్యుని ముందర కూర్చొని మెడిటేషన్ అంటారు. అందరికీ కూడా ఏంటిది ప్రాణశక్తి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు కదా, మనలో ఉండేటువంటి ప్రాణశక్తిని మనము ఒక ఉత్తేజపరుచుకోవాలి, అంటే గొప్ప ఒక శక్తిని నింపుకోవాలి మిగతా 5 రోజులు పని చేయడానికి. ఆ రోజు ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలండి. అందరు కోరుకునేది ఏంటిదంటే, నేను హాస్పిటల్లో వైద్యశాలల్లో అడుగు వేయకుండా హాయిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా వజ్ర అంగం బజరంగ్ అంటారు, అదే శరీరం, అలాంటి అంగంగా నా శరీరం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆ యోగాసనాలు చేయడం కానివ్వండి, ఆ రోజు మన పనులు మనం కొన్ని చేసుకోవడం కానివ్వండి. అందుకనే ఆదివారం పనులకు కూడా పెట్టారు, కానీ దాంతో ముఖ్యంగా దానికంటే ముందుగా సూర్య ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఉదయము సాయంకాలం కూర్చొని ఆ సూర్య భగవాను స్మరించాలి. సాయంకాలం ఆదిత్య హృదయ పారాయణం చేయకూడదు. సాయంకాలం ఏమిటి అని అంటే ఆదివారం రోజు సాయంకాలం రాహుకాలం ఉంటుంది, 4:30 నుండి 6 మధ్యలో. ఎవరైతే దుర్గా స్తోత్రాన్ని కానివ్వండి, హనుమాన్ చాలీసా కానివ్వండి, ఒక్కరు కాదండి సామూహికంగా కలిసి చేసినటువంటి వారికి అతను పూర్ణాయుష్యుడు 120 సంవత్సరాలు అద్భుతంగా జీవిస్తాడు. 100 years గ్యారెంటీ. అట్లా అంత అద్భుతమైనటువంటి విధానంగా మనకు ఈ వారాల యొక్క మాహాత్మ్యాన్ని, నక్షత్రాత్ హరతే పాపం, అందుకనే కాలం ఎప్పుడు తెలుసుకుంటాం మనం, ఉగాది రోజే కదా.
అవును, పంచాంగ శ్రవణం. పంచాంగం ఒక్కొక్క వారం ఈ రోజు ఇతను అని మనకు ప్రత్యక్షంగా చెబుతూ ఉంటారు. నక్షత్రాత్ హరతే, నక్షత్రాలకు కూడా మహిమ ఉంది. నక్షత్రం వినడం ద్వారా పాపం హరించబోతుంది. యోగాద్రోగ నివారణం, యోగం చెప్పడం ద్వారా రోగ నివారణ అవుతుంది. కరణాత్ కార్య సిద్ధిశ్చ, వారాదాయుష్యవర్ధనం, తిథేశ్చ శ్రియమాప్నోతి. 15 తిథులు ఉన్నాయి, పాడ్యమి నుండి పౌర్ణమి వరకు, అమావాస్య వరకు. అలా తిథేశ్చ శ్రియమాప్నోతి అని చెప్పి వారాత్ ఆయుష్యవర్ధనం. ఇట్లా ఏ వారం ఏ రోజు మనం ఏ విధానంగా సాగించాలి అంటే, ఈ ఐ డ్రీమ్స్ ద్వారా అందరూ స్వామి ఈ విధానంగా చెప్పారని చెప్పి ఉదయం నుండి రాత్రి వరకు కాదండి. ఉదయం ఒక అరగంట సేపు నేను చెప్పినటువంటి దేవతా ఆరాధన చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. ఈ ఐ డ్రీమ్స్ మాధ్యమం ద్వారా అందరూ కూడా భారతీయ సనాతన ధర్మం యందు అనురక్తి ఆసక్తి కలిగి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి అందరికీ కావాల్సినటువంటిది నెక్స్ట్ జనరేషన్ అని అంటుంటాం కదా. తనకు తాను ఎవరు జీవించరు భారతీయుడు, కాబట్టి తరతరాలు కూడా ఈ విధానంగానే జీవించాలి. భారతీయ సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యతను తెలుసుకొని ఒక ఉన్నతమైనటువంటి గమనంతో సహా, మానవ జీవన గమనంతో సహా జీవిత లక్ష్యాన్ని పొందగలరని. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి